ఈ రోజు నేను చాలా మూవీస్ లో కనిపించిన ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తాను. ఈ ఎయిర్పోర్ట్ లోనే చాలా మూవీ షూట్స్ కూడా జరిగాయి. రీసెంట్ గా మన సలార్ మూవీలో శృతి హాసన్ ని కిడ్నాప్ చేసే సీన్స్ అన్ని ఈ ఎయిర్పోర్ట్ దగ్గరే షూట్ చేశారంట. వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. చాలా మూవీస్ లో కనిపించిన ఎయిర్పోర్ట్ ని మనం ఈ రోజు అయితే చూద్దాం. నిజంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి షూట్ చేయాలంటే అక్కడ చెక్ ఇన్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఈ రామోజీ ఫిలిం సిటీలోనే ఎయిర్పోర్ట్ సెటప్ అయితే వేశారు. సో మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళి చూద్దాం. ఈ ఎయిర్పోర్ట్ ముందే సలార్ మూవీలో శృతి హాసన్ ని పికప్ చేసుకునే సీన్స్ అన్ని షూట్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లోనే మనకి హాస్పిటల్, కాలేజ్ హాస్టల్ ఇలా డైరెక్టర్ విజన్ ని బట్టి ఈ బిల్డింగ్ ని అయితే చూపిస్తారు. మీరు చుట్టూ తిరిగి చూస్తే ఈ బిల్డింగ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ లో కనిపిస్తుంది. దీని ఫ్రంట్ సైడే మనకు ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది. ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ లా అయితే చూపిస్తారు. రీసెంట్ గా సలార్ మూవీలో చూసినట్టయితే శృతి హాసన్ స్టార్టింగ్ లో కిడ్నాప్ సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. రెబల్ మూవీలో ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఇక్కడే షూట్ చేశారు. నితిన్ అండ్ నిత్యా మీనన్ ఇష్కు మూవీ ఫ్లైట్ సీన్స్ అని ఇక్కడే షూట్ చేశారు. అది కూడా చూపిస్తాను. ఇదే అన్నమాట ఎంట్రన్స్. చూడండి, నిజంగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ లోపల చూస్తే సేమ్ టు సేమ్ ఎయిర్పోర్ట్ లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. ప్యాసింజర్స్ కోసం చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏరోప్లేన్ కంపెనీస్ కి సంబంధించిన వెరిఫికేషన్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ ఇండిగో, స్పైస్ జెట్, ఫ్లయింగ్ ఎమిరేట్స్, కింగ్ ఫిషర్ బోర్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే టికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి లోపలికి అయితే వెళ్ళాలి. లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కుతున్నాను, అది కూడా ఫ్రీగా. సో ఇదే అన్నమాట ఈ ఫ్లైట్. చూడండి ఎంత బాగుందో, నిజంగా ఫ్లైట్ లో ఎక్కిన ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ మనం సీట్స్ ని చూసుకుంటే నార్మల్ గా లగ్జరీ బస్సెస్ లో సీట్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంది. సో మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? ఎక్కితే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ సెటప్ అయితే మామూలుగా లేదు, నిజంగా ఫ్లైట్ ఎక్కినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ మనకు బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది, బట్ డెమో కోసం ఒకటే ఓపెన్ అయ్యేలా పెట్టారు. ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర ఇష్కు మూవీలో నితిన్ అండ్ నిత్యా మీనన్ సీన్స్ ఉంటాయి కదా, ఇక్కడే షూట్ చేశారంట. అలా కాసేపు ఫ్లైట్ లో కూర్చొని అటు ఇటు తిరిగి వీడియోలు తీసుకొని ఇటు సైడ్ కి వెళ్తే మనకు ఎగ్జిట్ అయితే కనిపిస్తుంది. ఈ ఎగ్జిట్ నుంచే మనం బయటికి వెళ్ళొచ్చు. సో దీన్నే సినిమాలలో ఒక్కొక్క ఎయిర్పోర్ట్ లా చూపిస్తారు. దీన్ని మన నిజంగా ఎయిర్పోర్ట్ అని నమ్మేలా అయితే చూపిస్తారు. మీరు కూడా నాలా ఈ ఫ్లైట్ ఎక్కాలి అంటే రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేయండి.